ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం మీకు పొంచి ఉంది, ఏ విధంగా గండం మిమ్మల్ని కుదిపేస్తుంది, ఆ గండం నుండి బయటపడడానికి మిథున రాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలను వీరికి ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోకపోయినా చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో మిథున రాశి వ్యక్తులకు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి ఒక గండం ఏంటి, ఆ నిందను మీరు మోయవలసి ఉంటుంది. ఆ గండం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు చాలా పెద్ద గండం అనేది చెప్పుకోవాలి. మీరు చేయని తప్పుకు ఒక నిందకు మోయవలసి పరిస్థితి అయితే మీకు వస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులకి, అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఆ నింద మీ పైన మోపడానికి వారు కుట్ర చేస్తారు. ఆ గండం నుండి బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ ఆ పనిలో పొరపాట్లు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒకరి నుండి మరొకరికి దగ్గర అస్సలు ప్రసవించకండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి నింద ఏ విధంగా ఉంటుందంటే మీ కుటుంబ సమస్యలని మీ యొక్క సొంత వ్యక్తులకు కూడా దూరం చేయవచ్చు. అటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు మీ యొక్క 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశాల్లో మాత్రం మిశ్రమమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషిస్తారు. ఇక భగవంతుడు మీకు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా దాని నుండి మీరు బయటపడబోతున్నారు. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యకు కూడా ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఎన్నో రోజులు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే ఆ సమస్య నుండి బయటపడాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఈరోజు మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు
చేస్తున్న వారు ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100% మీకు పాజిటివ్ సాక్ష్యం అనేది ఉంటుంది. అంటే ఇది వరకు ఎన్నో సార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం అంతగా మిమ్మల్ని ఆకర్షించుకోలేకపోయింది. అటువంటి ఆకర్షణీయమైన అవకాశాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కొంతమంది మిథున రాశి వ్యక్తులు మీకు ఏ విధంగా వచ్చిన అవకాశాన్నైనా జార విడుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి మేలుకొవలు నేర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ముందుకు రాబోతుంది నూతన వ్యక్తితో పరిచయం ఉంటుంది. మీ వ్యక్తి మీకు ఒక చక్కటి గైడెన్స్ని అందిస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వినియోగదారులకు ఏ విధంగా ఆకర్షించుకోవాలనే అంశాలు అన్నీ కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక చక్కటి అవగాహన మీకు ఉంటుంది. ఈ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీకు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మీ జీవితంలో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సవాలు మీకు దిగమింగుతారు. పై అధికారులు మీ పైన నెగిటివ్ రెమినేషన్ అనేది ఉన్నవారు, అంటే కొన్నిసార్లు మీకు కష్టపడిన మీకు శ్రమకు తగిన ఫలితం అయితే లభించడం లేదు అని మీ యొక్క పై అధికారులు క్షమించబోతున్నారు. ఇక మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు అని మీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం నెగిటివ్ ఇంప్రెస్ పోతుంది. అంటే మీరు చేసే అటువంటి ఒక పని కారణంగా కార్యాలయానికి ఒక చక్కటి గుర్తింపు లభిస్తుంది. దీని కారణంగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా మానసిక సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది. ఇది వరకు ద్వేషించిన వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఈ విధంగా అనుకునే సంఘటనలు కూడా ఈ రోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి యొక్క జాతకం ప్రకారం మీరు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు ఉపశమనం అనేది లభించబోతుంది. ఏదైనా చికిత్సకు సంబంధించిన ఎవరైనా మీకు రెమినేషన్ ఇవ్వడం, ఏదైనా వైద్యుడికి సంబంధించిన రెమినేషన్ ఇవ్వడం ద్వారా, అంటే ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యకైతే చికిత్స అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన విజయాలు మీరు అవకాశాలు పొందుకుంటారు. ఇక ఈ రోజు మిగిలిన అంశాలు అన్నీ కూడా ఖచ్చితంగా మీరు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం అనేది మేలు చేస్తుంది. ఇక మీకు శని సూత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగుల వస్తువులను కానీ పేదలకు దానం చేయండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను, అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.